ప్రజలు మందిరానికి వెళ్ళకేం కాదు, చాలామంది వెళ్తున్నారు. వెళ్ళి దేవుని మందిరాలను ఎలా చేస్తున్నారో తెలుసా? ఆ అమ్మాయిని ఈ అబ్బాయిని ఆ అమ్మాయి చూసుకొని ప్రేమ, ఇలా ఈ రీతిగా మందిరాల్లో జరుగుతున్నాయి. దైవజనమా, ఇది దేవుని ఇల్లు అనే భయం పెట్టుకొని ఇది ఎప్పటికీ ఎన్నటికీ పరిశుద్ధమైన ఇల్లుగా ఈ ఇల్లు కట్టబడును గాక. ఈ ఇల్లు పరిశుద్ధమైన ఇల్లుగా కట్టబడాలి అంటే గోడల ద్వారా పరిశుద్ధత రాదు, నా బ్రతుకు ద్వారా మందిరానికి పరిశుద్ధత వస్తుంది. యవన బిడ్డలారా, ఎక్కడ మందిరానికి అపకీర్తి, దేవుని ఇంటికి చెడ్డ పేరు. ఆ అబ్బాయి బాప్తిస్మం తీసుకున్నాడట, చర్చికి వెళ్తున్నాడట, చూడు పలానా అమ్మాయిని వేసుకొని బండి మీద తిరుగుతున్నాడు, వీళ్ళొట్టి వేషధారులయ్యా. అలాంటి చెడ్డ పేరు మందిరానికి రాకూడదు. ఎన్నటెన్నటికీ ఇది పరిశుద్ధమైన ఇల్లుగా దేవుని సన్నిధిలో యేసు నామములో కట్టబడును గాక.